నమ్మకం ఉన్న కూటమిలోని ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అదే స్వామి చెంత పుట్టి పెరిగారు. అలాగే బీజేపీ మానవత్వానికే కాదు మతానికి ఇబ్బంది కలిగినా ఊరుకోదు. ఇక పవన్ కళ్యాణ్ గారు తాను సనాతనాన్ని నమ్మడమే కాదు పాటిస్తూ ఒక యంగ్ లీడర్గా ధైర్యంగా నేను సనాతన వాదిని, సనాతనాన్ని కాపాడుకోవడానికి నిలబడతాను అని నిర్భయంగా చెప్పిన గట్స్ ఉన్న నాయకుడు. ఇలా ముగ్గురు మూడు పక్కల నుంచి బలంగా ఉన్నారు. కాబట్టి తిరుమలలో గోవుల పైన తీసుకోవాల్సిన చర్యల్లో కానీ మన చుట్టూ ఉన్న స్వయంభూ ఆలయాలతో పాటుగా అన్ని దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం కానీ మన మీద ఉంది అని గుర్తించాల్సిన అవసరం ఉంది. గోవు దేవుడి కోసం మాత్రమే ఇచ్చేది కాదు, సొసైటీకి మీరు చేసే మెరుగైన మేలు అని గుర్తించండి. పడిపోతున్న ధర్మాన్ని గోవు ద్వారా నిలబెట్టండి. గోవు, భూమి, మనిషి, జీవరాశులు ఇవన్నీ ఒక చక్రంలో తిరుగుతూ ఉండాలి. చక్రం దిశ మారుతోంది. పూర్తిగా తన గతి మారేలోపుగా మీరంతా కొన్ని విషయాల్లో మనసుతో పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రాజకీయాలతో ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుక్కుంటూ ఇక్కడ భగవంతుడిని మధ్యలో పెట్టేలాంటి క్రీడలు కాకుండా నిజంగా టీటీడీ ఒక డైరీ స్థాపన చేయాలి అని తలిస్తే గనక ఇది ఒక చరిత్ర అవుతుంది. దేశంలోనే ఇప్పటి నుంచి మరో చరిత్రగా మారుతుంది. ఆ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.